సార్ కొంచెం అందరికీ షాలోమ్ అండి. షాలోమ్ అనే పదం గురించి చెప్పే తమ్ముడు అభిషేక్ గారు చెప్పారు. షాలోమ్ అంటే ఏంటండి? వందనాలు, సమాధానం కలుగును కాక. యేసు ప్రభువు వారు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఆయన మొదటిగా ఏం చేసేవారంటే షాలోమ్ అని చెప్పేవారు. ఎందుకంటే షాలోమ్ అనే పదము హీబ్రూ భాషలోని పదం అండి. హీబ్రూ భాష అంటే తెలుసా మీకు? యేసు ప్రభువు వారు మాట్లాడిన భాష. మన భాష ఏంటి? మన తెలుగు. అలాగే యేసు ప్రభువు వారు మాట్లాడిన భాష హీబ్రూ భాష అండి. కాబట్టి ఆ హీబ్రూ భాషలో ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా కలిసినప్పుడు వారు మొట్టమొదటిసారిగా వారు ఏం చెప్పేవారు అంటే షాలోమ్ అని చెప్పేవారు. ఒకసారి అందరూ ఒక్కొక్కరు చెప్పుకుందామా? మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. మామూలుగా కాదు, చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఒకసారి పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పాలి. అందరికీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొకసారి మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. మరి నా పేరు విద్యాసాగర్ అండి, మాది రాజమండ్రి. నేను ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే మరి నేను MBA చదివానండి, చాలా ఉద్యోగాలు చేశాను. అయితే తండ్రి యొక్క పరిచర్యలో నాకు సంతోషం ఉందని చెప్పి ఆయన పరిచర్యలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. అందరికీ స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోదరుడా, జీవము గల తండ్రి, తమరి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజింపుదగిన నామానికి స్తోత్రాలు. రాజా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నాయనా తండ్రి, ఈ గ్రామంలో మా తమ్ముడు, మా తండ్రి దైవ సేవకులు, తమ యొక్క పనివారు రాజేష్ గారి యొక్క సమాజ మందిరానికి ఈ రీతిగా నన్నును, నా భార్యను, మరి తమ్ముడు అభిషేక్ గారిని, తన భార్యను, వారి కుమారుడితో పాటు ఇక్కడ ఈ సంఘమును దర్శించడానికి అయ్యా, ఇంతమంది దైవజనుల మధ్యన తండ్రి, ఇంతమంది మీ బిడ్డల మధ్యన మీ వాక్యమును కొద్ది నిమిషాలు తెలియచేయడానికి నాకు ఇచ్చిన చిన్నపాటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ రీతిగా మేమందరము కలుసుకుంటా, ఇది మీ చిత్తము తండ్రి, మీరు ఏర్పాటు చేసిన దినము. ఈ దినంలో మేము సంతోషించి ఆనందించదము తండ్రి. మీరు కలుగు చేసిన రక్షణను బట్టి, మీరు ఇచ్చిన త్వరాన్ని బట్టి, మీ యొక్క నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి మేము బ్రతుకుతాము. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క తండ్రి నోటికి నేను బోరగా వాడబడి ఈ సమయం ముందు మీరు నాతోనూ, మాతోనూ, ఇక్కడ ఉన్న అందరితోనూ నాయన తండ్రి, ఈ యొక్క వర్తమానము తండ్రి, ఈ యొక్క మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరితోనూ మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యెషువా మెస్సే వారి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ, అందరూ రిలాక్స్డ్గా ఉన్నారా? నిద్ర వస్తుందా? లేదు కదండి. ఇది చాలా శ్రేష్టమైన సమయము. నిజానికి ఇది ఎంత గొప్ప విలువైన సమయం అంటే, మరి ఇప్పుడు తమ్ముడు అభిషేక్ గారు ఒక పాట పాడారు. నిజంగా ఆ పాట పాడాలంటే మనలాంటి వాళ్ళ ఎవరి వల్ల అవ్వదు, నా వల్ల అసలే అవ్వదు. అంత చక్కగా ఆ పాట పాడుతూ ఉంటే కొన్ని చూడాలనుకోము, కొన్ని వినాలనుకోము. నేను కూడా ఏడుపోటు సీన్లు ఏమైనా వస్తే ఇక్కడ టీవీలో కానీ సెల్లో కానీ వాటిని చూడాలనుకోను. ఏమండి, ఏమైనా కన్నీళ్ళు కార్చేవి, ఏమైనా బాధ కలిగించేవి, మనసుకు బాధ కలిగించేవి, ఈ గుండెలు పిండేసే లాంటి సన్నివేశాలు ఏమైనా వస్తే వినాలనుకోను, చూడాలనుకోను. ఎందుకంటే బాధ పెట్టుకోవడం, బాధపడడం ఎందుకులే అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అయితే అలా వినాలి అని అనుకోనటువంటి ఒక పాట ఏంటంటే, పాటే కాదు నిజానికి సినిమా, కరుణామయుడు అనే సినిమా. టీవీలో వచ్చినా సరే టక్మని మార్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకనంటే అది చూస్తే ఒక్క సీన్ చూసినా సరే కళ్ళని నీళ్ళు ఏడుస్తూనే ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదండి.
అంత గొప్ప మరి చరిత్ర అది. నిజంగా మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క గొప్ప చరిత్ర. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన పాడుతూ ఉంటే ఆ స్వరము వచ్చి నా గుండెలు గుచ్చుకుని ఏడిపోస్తూ ఉండేది. వెనక నుంచి ఏడిస్తే బాగోదని ఏడవలేదు అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు కూడా అలాంటి అనుభవం అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ సమయము ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఇక్కడ మీరందరూ మనందరం ఎందుకు కూర్చున్నామండి? ఎందుకు కూర్చున్నాం సార్? అయ్యా, పస్కా పండుగ జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ చేరుకొని ఉన్నాం కదండి. నిజానికి యేసు ప్రభువారు కూడా తన శిష్యులతో పస్కాను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భం గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆయన కూడా తన శిష్యులందరినీ ఇలాగే మీలాగే దగ్గరికి పిలుచుకొని మధ్యలో బల్ల పెట్టి బల్ల మీద ఆ యొక్క పస్కా భోజనాన్ని సిద్ధపరిచి వారి మధ్యన కూర్చుని మాట్లాడుతూ ఉంటుంటే మరి చాలామంది మీలాగే, క్షమించండి మీరు ఎవరు కూడా కొనుక్కట్లేదు, చాలామంది శిష్యులు ఏం చేశారంటే కునికారన్నమాట. ఇద్దరు వచ్చేస్తుంది వాళ్ళకి, ఆగలేకపోతూ ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు పాపం. ఎందుకంటే పగలంతా పనిలోకి వెళ్ళాలి, సాయంత్రం అయితే ప్రార్థనకు రావాలి. పగలు పనికి వెళ్దామంటే మంచి ఎండ, మామూలు ఎండ కాదు కదండి, దహించి వేసేటటువంటి భయంకరమైన ఎండ. ఇవే చూశారు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఎండలు ఇంకా ఉన్నాయట. వచ్చే నెల మే నెలలో హీట్ వేవ్స్ అని ఉంటాయి, అంటే వడగాల్పులు, భయంకరమైన వడగాల్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మరి ప్రభుత్వం అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు మేము రాజమండ్రి నుంచి, రాజమండ్రి కాదండి మాది పిఠాపురం. పిఠాపురం అంటే ఈ మధ్యన అందరికీ తెలుస్తుందని చెప్పి పిఠాపురం అని చెప్తున్నారు. తెలుసండి? మా ఊరు తెలుసా? తెలీదా మీకు? విన్నారా? పోనీ మీరు వినలేదా? పేరు తెలుసు. ఎందుకు, ఎలా తెలిసింది? ఇంట్లో చెప్పారమ్మా. మరి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరో మా ఊరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అందువల్ల చాలామందికి తెలిసిందనే ఉద్దేశంతో నేను కూడా మాది పిఠాపురం అని చెప్తున్నాను అన్నమాట. మాది పిఠాపురం టౌన్లోనేనండి. అయితే నేను ఎంబీఏ వరకు చదివాను, మా మిస్సెస్ ఎంఏ బీఈడి చేసింది. మేము ప్రస్తుతానికి దేవుడి యొక్క పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో పాల్గొంటూ ఉన్నాం. మాది మరి రాజమండ్రిలో ఒక చక్కని సమాజ మందిరం కూడా ఉంది. తమ్ముడు అక్కడికి వారి కుటుంబంతో కలిసి, వారి సమాజంతో కలిసి కూడా ఒక పస్కా పండుగ ఆచరించడానికి అక్కడికి వచ్చారు. మేము కూడా మీలాగే పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకొస్తు పండుగ, ఇలాంటి మొత్తం 7 పండుగలు ఉంటాయి. అవన్నీ మేము చేస్తాము. అలాగే ప్రతి విశ్రాంతి దినము, ఎప్పుడంటే విశ్రాంతి దినం శనివారం, మేము విశ్రాంతి దినం శనివారమే ఆచరిస్తూ ఉంటాం. అంతేకాదు మేమేం చేస్తామంటే యేసు ప్రభువారు పుట్టినటువంటి యూదులు, అంటే వారి జాతి, యేసు ప్రభువారి జాతి యూదులు అనమాట అండి. సో ఆ యూదులతో మేము ప్రతి వారం కూడా వాక్యము చెప్పించుకుంటూ ఉంటాం. ఎందుకనంటే వాక్యం ఎవరి దగ్గర ఉందని బైబిల్ చెప్తుందంటే యూదుల దగ్గర ఉందని బైబిల్ చెప్తా ఉంది. మనం దానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క పస్కా పండుగను జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ పస్కా పండుగలు ఏం జరిగింది, అసలు పస్కా పండుగ అంటే ఏమిటి, ఈ విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఒక మరి 15 నిమిషాలు మీరు అనుమతిస్తే నేను 15 నిమిషాలు నేను వాక్యం చెప్పి ముగిస్తానండి. ప్రియ సహోదరులారా, పస్కా పండుగ అంటే ఏమిటి? పస్కా అంటే ఏమిటండి? ఎవరైనా చెప్తారా? చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. నాన్న, పస్కా పండుగ అంటే, పస్కా అంటే ఏంటి? పండుగ అంటే అందరికీ తెలిసిందే. పస్కా అంటే ఏంటి? పస్కా అనేది ఏ భాషలో పదము మొదటిగా చెప్పండి? హిబ్రూ భాష. పస్కా అనేది హిబ్రూ భాష. హిబ్రూ భాషలో పస్కా అన్నారు, పెసాహ్ అని అంటారు అన్నమాట. ఏమంటారండి? పెసాహ్, పెసాహ్. ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? తెలుగు బైబిల్లో దాన్ని పస్కా అని తర్జుమా చేశారనమాట. పెసాహ్ అని తర్జుమా చేయవలసింది పోయి పస్కా అని తర్జుమా చేశారు. పాస్ ఓవర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇక్కడ ఒక పాము ఉందనుకుందాం, ఇక్కడ ఒక పాము ఉంది వచ్చింది అనుకుందాం. నేను చూడకుండా దాన్ని దాటేశాను అనుకోండి, దాటిపోవడం, దాన్ని ఏమంటారంటే పాస్ ఓవర్.
దాన్ని దాటి వెళ్ళిపోవడం. పస్కా అనేది కూడా అటువంటిదేనండి. దేన్ని దాటిపోవడం? పస్కాని దాటిపోవడం కాదు. పస్కా అంటేనే దాటిపోవడం అని అర్థం. దేన్ని దాటిపోవడం? అసలు ఇశ్రాయేలీయులు దేన్ని దాటి వచ్చేసారు? అక్కడికి వెళ్ళాలి. ఈ పస్కా ఎక్కడ ప్రారంభించబడిందంటే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు ఐగుప్తులు బానిస బ్రతికారు. బానిసలుగా. ఎక్కడండి? ఐగుప్తులో. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతకడం అంటే ఏంటి అమ్మా? వారికి లోబడి పని చేయటము, వారికి చెప్పింది చేయటం. వారు తినమంటే తినడము, త్రాగమంటే త్రాగడము, వద్దు అంటే మానేయడం. వాళ్ళు ఏం చేయమంటే చేయడం అనమాట. అదే బానిస బ్రతుకులు. అర్థమైందండి? నేను నిన్న ఒక వీడియో చూశాను, చిన్న వీడియో. ఒక వ్యక్తి ఇటుకలు మోస్తూ ఉంటాడు. ఇటుకలు అంటే తెలుసు కదమ్మా మీకు అందరికీ. ఇటుకలు మోస్తూ ఉంటాడు. అతను పని చేసి 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 అలసిపోయి కింద పడిపోతాడు. అక్కడ పక్కనే ఒక ఆమె ఒక గిన్నెతో నీళ్లు తెచ్చి అతనికి ఇవ్వబోతూ ఉంటుంది. నీళ్లు తెచ్చి ఇవ్వబోతే అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు వచ్చి, ఐగుప్తి సైనికుడు వచ్చి ఏమంటాడంటే నీళ్లు ఇలా చేతితో కొట్టేస్తాడు. నీళ్ళు ఏమవుతాయండి? కింద పోతాయి. ఆమెతో ఏమంటాడంటే నీవు ఇంకొకసారి వచ్చావంటే ఇతను చేసే పని నువ్వు చేయవలసి ఉంటుందని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే ఆమె ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోదు, దూరంగా వెళ్ళిపోదు. మంచినీళ్ళు తాగడానికి కూడా వారికి అనుమతి ఉండేది కాదు. అర్థమైందండి? పిల్లలకి పాలు ఇవ్వడానికి తల్లులకు అనుమతి ఉండేది కాదు. తల్లిదండ్రులు ముసలి వాళ్ళైతే వాళ్ళని చూసుకోవడానికి పిల్లలకి అనుమతి ఉండేది కాదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు. ఆ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎవరికైనా మీకు ఒకేసారి కష్టాలు వచ్చినాయి అనుకోండి, అమ్మ నా మాట వినబడుతుందా? లేకపోతే ఇలా మాట్లాడితే వినబడుతుందా? ఇలా మాట్లాడమంటారా? రైట్. ఒకేసారి మనకి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి అనుకోండి. ఏమండి? ఇంట్లో ఒక్కొక్కసారి చెప్తాను, సరదాగా జోక్గా చెప్తున్నాను వినండి. మా ఇంట్లో ఏమవుతుంటుందంటే ఒకేసారి మా చేతిలో డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోయిన రోజునే, మా చేతిలో ఏమి డబ్బులు లేని రోజునే గ్యాస్ అయిపోద్ది. ఏమవుద్దండి? గ్యాస్ అయిపోద్ది. అదే టయానికి బియ్యం కూడా అయిపోతాయి. చేతిలో కొనాలంటే రూపాయి కూడా ఉండదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే మామూలుగా ఎవరికైనా ఎవరి మీద కోపం వస్తుందో చెప్పండి? కన్నా తల్లిదండ్రుల మీద రాదు. ఏమండి? కట్టుకున్న భర్త మీద కానీ భార్య మీద కానీ రాదు. కనుక్కున్న పిల్లల మీద రాదు. ఎవరి మీద కోపం రాదు. కానీ ఎవరి మీద వస్తుందండి? దేవుని మీద కోపం వస్తుంది. ఎందుకు? ఇవన్నీ ఎగ్జామ్స్, ఇవన్నీ పరీక్షలు మనకి. అది పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎగ్జామ్స్ లేని చదువులు కావాలని పిల్లలు కూడా కోరుకుంటుంటారు. పిల్లలకు కూడా పరీక్షలు వచ్చినాయి అనుకోండి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ పరీక్ష ఎప్పుడైపోద్దిరా బాబు. చివరి పరీక్ష రాసినప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలు? నేను కూడా అలాగే చేశానులేండి. పేపర్లు చింపేసి జల్లేసి అక్కడి నుంచి ఇక పరుగు ఉరుకులు, ఇంక ఏది కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. సంతోషం అన్నమాట. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా పరీక్షలు రాయవలసి వచ్చింది. చేత్తో కాదండి, వారి జీవితం అనే బ్రతుకులతో చాలా పరీక్షలు రాయవలసి వచ్చింది. అలా రాస్తూ ఉన్నప్పుడు వారు దేవుని మీద సనుక్కోవడం, దేవుడిని తిట్టుకోవడం దేవుడికి నచ్చలేదు. అంతే కదండి? మీరందరూ ఏమనుకుంటారంటే సరిగ్గా నిద్ర వచ్చే టైంకి మొదలెట్టాడు ఇతను, ఎప్పుడు ఆఫ్ చేస్తాడో తెలియదు. ఏమండి? అది ఏదో రొట్టె ద్రాక్షారసం మా అయ్యగారు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అని మీరు అనుకోవచ్చు. ప్రియ సోదరులారా, ఎలాగైతే మీరు ఇలా అనుకుంటారో అనుకోరు, కానీ ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట. అలాగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద సణుక్కోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఆ సణుగులన్నీ విన్నాడు.
విని వీళ్ళందరినీ నేను ఐగుప్తు నుంచి తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకుని వెళతాను అని ఒక నిర్ణయం చేశారు. నిర్ణయం చేసిన తర్వాత మరి వెళ్ళి తీసుకురావాలి. దేవుడే వెళితే అసలు దేవుడిని ఏ మనిషి చూడలేడు, చూస్తే బ్రతకలేడు. మరి దేవుడు వెళ్ళలేడు కదా. అందుకని మోషే అనేటువంటి ఒక మహాభక్తుడిని, ఒక గొప్ప దైవజనుడిని దేవుడు ఎన్నుకుని ఐగుప్తు దేశానికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు ఆయన ఐగుప్తు దేశం, అంటే ఐగుప్తు దేశంలో ఆయన ఫరో ఇంటిలో గొప్ప రాజుగా ఉన్న వ్యక్తి ఎవరండి? మీరు వింటున్నారని నాకు అర్థమైంది. ఎవరండి? మోషే గారు. మోషే గారిని దేవుడు పిలిచి, మోషే మోషే నీవు నా జనులైన ఇశ్రాయేలీయులను తీసుకొని ఈ ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పారు. చెప్పినప్పుడు అయ్యా నేను ఎలా తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి విధానం ఏంటంటే పస్కా. పరమతండ్రి స్తోత్రం, హల్లెలూయా. మోషే గారి ద్వారా దేవుడైన పరమ తండ్రి ఆజ్ఞాపించిన మొట్టమొదటి పండుగ ఈ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ వారు చేయడం ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి దాటిపోయారండి అమ్మా? మరణం నుంచా? ఐగుప్తు నుంచి దాటిపోయారు. ఐగుప్తు నుంచి దాటిపోవడం అంటే ఏంటి? బానిస బతుకులు పోయినాయి కదండి. వారి ఇక మీదట ఎప్పుడూ కూడా బానిసలుగా ఉండక్కర్లేదు. తన పిల్లలు అరిస్తే అధికారులు అనుమతి తీసుకుని పాలిచ్చేంత అవకాశం కాదు. ఈసారి తన పిల్లలని తన దగ్గరే అంటి పెట్టుకునే తల్లులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పరమతండ్రికి స్తోత్రం. భార్యాభర్తలు ఇద్దరు ఒకచోట ఉండి దేవుణ్ణి స్తుతించే విధానం వచ్చింది. ఏదైతే అడ్డుగా ఉన్నాయో, ఏవైతే అవరోధాలుగా ఉన్నాయో వాటన్నిటిని వారు ఏం చేశారండి? దాటిపోయారు. అలా దాటిపోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఏం చేశారండి? ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొచ్చి వారి ఇళ్ల యొక్క తలుపుల మీద, ద్వారబంధాల కమ్ముల మీద ఆ రక్తాన్ని రాశారు. రాసిన ఆ రోజు రాత్రి ఏమైందండి? ఐగుప్తు దేశాన్ని వదిలి బయలుదేరి వెళ్ళిపోయారు. పరమతండ్రికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మీరు ఎవరైనా ఎక్కడి నుంచైనా దాటిపోవాలని చూస్తున్నారా? ప్రతి సందర్భంలో ప్రతిరోజు అనుకుంటాం ఏమనంటే ఎవరైనా అప్పులోళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, ఏమండి ఈరోజు గడిస్తే చాలు మళ్ళీ వచ్చి వారం దాకా రాడతను. ఏమండి అప్పులోడు ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం? ఈరోజు గడిస్తే చాలురా బాబు. ఎందుకంటే ఈరోజు గడిస్తే, ఈరోజు దాటితే మళ్ళీ వారం దాకా అతను కనబడ్డు. నా మాట అర్థమవుతుందమ్మా మీకు? అంటే సాధారణంగా అర్థం అవ్వకపోవచ్చు. సరే, అయితే ఇంకా దేనికోసం దాటిపోతే బాగుంటుందని చూస్తామనంటే ఏదైనా గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా ఎవరికైనా బాగాలేనప్పుడు, ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఇది గడిచిపోతే బాగుండు, ఈ పరిస్థితి దాటిపోతే బాగుండు. ప్రియ సహోదరి సహోదరులారా, దాటిపోవాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు పస్కా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విషయమైనా సరే దాటిపోవాలి అని అనుకుంటే మీరు పస్కాలో పాల్గొనాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసండి? అప్పులోడు దాటిపోవాలనో, మనకు కట్టవలసిన కరెంటు బిల్లు దాటిపోవాలనో, లేకపోతే ఇంటికి వచ్చిన మరి ఏదైనా పెద్ద ఆపద నుంచి తప్పించబడాలనో పస్కా చేయడం కాదు, కానీ మన జీవితాలు బాగుపడాలని, మన జీవితంలో దుర్భరమైన జీవితాలు, ఏడుపుగొట్టు జీవితాలు, మన జీవితంలో గొప్ప దుఃఖము మన నుంచి దాటిపోవాలంటే పస్కాలో పాల్గొనాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే మరణము మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేపడాలండి? మరణము నుంచి దాటిపోవాలంటే మీరు ఏం చేయాలి? దాటిపోవుట.
అంటే పస్కా. పరమేశ్వరునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దాటిస్తారు? ఎవరు దాటిస్తారు? మన ముందు మరణం ఉంది ఏమండి, నా ముందు ఒక పెద్ద గొయ్యి ఉందనుకుందాం, తప్పించుకునే దారి లేదు. ఆ గొయ్యి దాటితే కానీ నేను ఆ పరిస్థితి నుంచి దాటిపోలేను. కానీ నేను ప్రయత్నం చేస్తే ఆ గోతులో పడి చచ్చిపోతాను. నన్ను ఎవరు దాటిస్తారు? ఎవరు దాటించాలండి? దేవుడు ఏం చేశాడనంటే ఒక ఆయన్ని పంపించాడు. ఆయన ద్వారా నాకు, నీకు, మనందరికీ కూడా దాటిపోయే అవకాశం ఇచ్చాడు. పరమేశ్వరునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం 49 నుంచి చదువమ్మా. అయితే వారిలో కయప అనే ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండి ఏం చెప్తున్నాడు చూడండి. యెరూషలేములో ఉన్న ఆలయంలో ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి కయప అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మీకేమీ తెలియదు. చదవండి. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనురు అని వారితో చెప్పిన. ఏమంటాడండి ఇక్కడ? ఏమంటాడమ్మా? ఒకసారి మళ్ళా చెప్తున్నాను చూడండి. మన జనమంతయు, మన జాతంతయు నశించిపోకుండాన్నట్లు ఒక మనుష్యుడు మన కొరకు చనిపోవుట ఉపయుక్తము. హల్లెలూయా. ఎంతమంది అండి? ఎంతమంది కోసం ఎంతమంది చచ్చిపోవాలి? ఎంతమంది కోసం ఎంతమంది చనిపోవాలి? ఇశ్రాయేలు జాతి మొత్తము కోసము ఒక మనుషుడు చనిపోవుట ఉపయుక్తము, మంచిది అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చనిపోయారు మన కోసం? యేసు ప్రభువు. ఆయన పేరు మీరు ఇంకా యేసు అంటూనే ఉన్నారు. ఆయన పేరు ఒరిజినల్గా హీబ్రూ భాషలో యెషువా అని పిలుస్తారు. ఏమనంటారండి? ఒకసారి నా కోసం చెప్తారా? యెషువా. క్రీస్తు అనేది గ్రీక్ పేరు. క్రీస్తు అంటే గ్రీక్ యొక్క దేవత పేరు. ఆ పేరులో కాదు కానీ ఆయనను మెస్సియా అని పిలవాలి. ఒకసారి నా కోసం చెప్తారా? యెషువా, మెస్సియా, ఇదనమాట. నా కోసం చెప్పారు, నాకు చాలు, మీ ఇష్టం. తర్వాత పరమతండ్రికి స్తోత్రం. దేవుడు తన ప్రియ కుమారుడైన యెషువా అనే మెస్సియాను మనందరి కోసము చనిపోవడానికి పంపించాడండి. ఇది ఎలా ఉంటుందంటే, చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. మరి రేపు మరి అభిషేకయ్య గారి యొక్క చర్చిలో, ఆయన సమాజ మందిరంలో మరి పస్కా జరగబోతుంది. ఆ పస్కాలో అనేకమైన లోతైన విషయాలు, అసలు నిజంగా పస్కా ఎలా చేయాలి, మనం ఎలా చేస్తూ ఉన్నాం అనే విషయాలన్నీ కూడా అక్కడ తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మరి ఏదైతే ఈ యొక్క పస్కా అనగా మనల్ని దాటిపోవుట, ఏ విధంగా దాటాలంటే మనంతటా మనం దాటలేము కాబట్టి మనకు ఒకరు సహాయం చేయాలి. ఆ ఒకరు యెషువా, మెస్సియా అనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన మనకు సహాయం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారటండి. మరి సహోదరుడు, తమ్ముడు రాజేష్ గారు, మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు? ఒక్కలే. ఇద్దరు అక్కలు, మీరు తమ్ముడు. రైట్, వెరీ గుడ్. సో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. నేను కూడా ఒక్కడేనండి. నాకు ఇద్దరు చెల్లెళ్ళు. బ్రదర్కి అక్కలు ఉన్నట్టుగా నాకు చెల్లెళ్ళు ఉండేవారు. మరి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, అన్న ఏదైనా తెచ్చుకుంటే తమ్ముడికి పెట్టకుండా ఉండడు, తమ్ముడు ఏదైనా తెచ్చుకుంటే అన్నకి పెట్టకుండా
లేకుండా ఉండడు. ఎంత ప్రేమ అంటే వాళ్ళిద్దరి మధ్యన చిన్నప్పటి నుంచి, ఏమండి, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. కథలంటే బాగా వింటారు చక్కగా. ఇప్పుడు మాత్రం ఎవరికి నిద్రకోళ్ళు ఇలా అన్నట్లేదు, ఎవరో చక్కగా ఇలా పెద్ద పళ్ళు చేసుకుని మరీ చూస్తున్నారు నాకులాగా. సరే, రైట్. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఆప్యాయంగా, ఎంతో మర్యాదగా, ఎంతో గొప్పగా కలిసి పెరుగుతూ వచ్చారు. వస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజున తమ్ముడు మరి ఎక్కడి నుంచో పరుగున ఇంటికి వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచండి? ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్నయ్య నన్ను కాపాడు, అన్నయ్య నన్ను రక్షించు అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్న తమ్ముడిని చూశాడు దూరం నుంచి. ఎవరండి? వింటున్నారా? రైట్, వెరీ గుడ్. సరే, అన్నయ్య చూశాడు ఏంటి నా తమ్ముడు స్వరంలాగా ఉంది అని చెప్పి అలా పెట్టి చూస్తూ ఉన్నాడు. దూరం నుండి తమ్ముడే పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్నయ్య అనుకుంటూ వస్తూ ఉన్నాడు. అని ఏమైందిరా అని పరుగుని ఎదరికి వెళ్ళాడు. ఎదరికి వెళ్ళి అతన్ని ఎదుర్కొంటూ ఉండి ఇలా పట్టుకుని ఏమైందిరా తమ్ముడు, ఏమైంది? ఎందుకంటే తమ్ముడికి కాలులో ముళ్ళు గుచ్చుకుంటే అన్నయ్య ఏడుస్తాడు. అన్నయ్యకి కంటిలో నీళ్ళు వస్తున్నాయంటే తమ్ముడికి ఏదో జరిగిందని అర్థం. ఇలాంటి ప్రేమ కలిగిన అన్నదమ్ముల మధ్యన తమ్ముడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అన్నయ్య ఎదుర్కొన్నాడు, పట్టుకున్నాడు, ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఏమైంది తమ్ముడు, చెప్పు నాతో అని అన్నాడు. తమ్ముడు ఏం చెప్పాడంటే, అన్నయ్య నేను తెలియక ఒక తప్పు చేశాను, నేను తెలియక ఒక పాపం చేశాను. ఆ పాపానికి బదులుగా నన్ను చంపడానికి మరి కొంతమంది నన్ను పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. అయితే నేను చేసినటువంటి తప్పుకు మరి నన్ను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలని, లేదా పోలీసులు నన్ను పరిగెత్తించుకుంటూ వస్తూ ఉన్నారు. నన్ను కాపాడన్నయ్య. ఇప్పుడు కనుక నన్ను వాళ్ళు పట్టుకుంటే, నన్ను పోలీసు వాళ్ళు కనుక నన్ను పట్టుకుంటే నన్ను తీసుకెళ్ళి మరణ శిక్ష వేసేస్తారు. ఏ శిక్ష అండి? మరణ శిక్ష వేసేస్తారు. నన్ను కాపాడన్నయ్య అని అన్నప్పుడు ఆ తమ్ముడికి ఒంటి నిండా రక్తం ఉంది, బట్టల నిండా రక్తం ఉంది. వెంటనే ఏం చేశాడంటే అన్నయ్య ఏం చేస్తాడు చెప్పండి? తమ్ముడు అంటే ప్రేమ కదా. అన్నయ్య ఏం చేస్తాడు చెప్పండి? తమ్ముడు రా లోపలికి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. ఏం చేయాలో ఆలోచన రాలేదు. వెంటనే ఒక మంచి ఆలోచన వచ్చింది అన్నకి. అరే తమ్ముడు, నా బట్టలు నువ్వు వేసుకో, నీ బట్టలు నాకు ఇవ్వు అని చెప్పి ఆ బట్టలు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత తమ్ముడు మంచి బట్టలతో లోపల దాక్కున్నాడు. అన్నయ్య ఏం చేశాడండి? రక్తపు మరకలు ఉన్న బట్టలతో బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. పోలీసు వారు వచ్చారు, అతన్ని పట్టుకున్నారు. ఒరే నువ్వే కదా చేసావు అంటే, అవును నేనే చెప్పాను, నేనే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మరి తమ్ముడు చూస్తానే ఉన్నాడు లోపల నుంచి. అన్నను తీసుకెళ్ళిపోయి వెంటనే జడ్జి గారి ముందు పెట్టి ఏం చేశారండి? శిక్ష వేసేశారు. ఏ శిక్ష అంటే మరణ శిక్ష వేశారు. మరణ శిక్ష వేసిన తర్వాత ఆ విషయం తమ్ముడికి తెలిసింది. వెంటనే రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, నేను ఎంత ఘోరపాపిని, నేను చేసిన తప్పు కోసం మా అన్నయ్యని చంపేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి ఆ వ్యక్తి మారు మనసు పొంది రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ పోలీసు వారి దగ్గరికి వెళ్ళాడు. పోలీసు వారు ఇక్కడ మా పరిధిలో లేదు, అది కోర్టులో మరి జైల్లో ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళు అని అన్నప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్ళి జైలు అధికారులని నిలదీసి అడుగుతున్నాడు. అయ్యా మరి మొన్న తప్పు జరిగింది, ఆ తప్పు నేను చేశాను, మా అన్న కాదు, నేను చేశాను, మా అన్న కాదు. మా అన్న చేయలేదు, నేనే తప్పు చేశాను, ఆ శిక్ష నాకు వేయండి. మా అన్నయ్య ఆ శిక్షకు అర్హుడు కాదు, మా అన్నయ్య చాలా మంచోడు, నేను మంచివాడిని కాదు, నేను దుర్మార్గుణ్ణి, నేను మా అన్నయ్యకి తెలియకుండా నేను ఈ తప్పు చేశాను, ఈరోజు ఆ శిక్షకు నేనే అర్హుడిని, నన్ను చంపండి అని అంటే జైలు అధికారులు ఏమన్నారో తెలుసండి? అయ్యో లేట్ అయిపోయిందయ్యా,
మీ అన్నని విడిపించలేము, ఎందుకంటే ఆల్రెడీ ఉరి శిక్ష వేసేసాం అని చెప్పినప్పుడు ఆ తమ్ముడు ఎంత ఏడుస్తాడు చెప్పండి. తప్పు ఎవరు చేశారు? తమ్ముడు చేశాడు. శిక్ష ఎవరు అనుభవించారు? తెలుసుకున్నది ఎవరు? తప్పు చేశానని తెలుసుకున్నది ఎవరండి? తమ్ముడు. కానీ అవకాశం ఉందా? జైలు అధికారులు ఏమన్నారో తెలుసా? పోనీలే, ఇగో మీ అన్న నీకు ఇమ్మని ఈ ఉత్తరం ఇచ్చాడు. ఏ ఉత్తరం అంటే ఇదిగో ఆ ఉత్తరం అని చేతిలో పెట్టారు. చేతిలో పెడితే ఆ ఉత్తరం తెరిచాడు తమ్ముడు. తెరిచిన తర్వాత ఆ ఉత్తరం చదువుతున్నాడు. తమ్ముడా, నువ్వంటే నాకు చాలా ఇష్టంగా, నువ్వంటే నాకు చాలా ప్రేమగా, నువ్వు లేకుండా నేను ఉండలేనురా. ఈరోజు నీ కోసం నేను చనిపోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడా, నీవు మార్పు చెందు. ఈ దుర్మార్గత, దుష్టత్వము అనే వీటిని విడిచిపెట్టు. మంచివాడిగా మారు, మంచివాడిగా మారు. నా జీవితం నీ జీవితం అనుకుని ఇక నుండి మంచిగా బ్రతుకు అని ఆ ఉత్తరంలో రాశాడు. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు ఏం చేశాడండి? తమ్ముడు ఏం చేశాడు? ఆ ఉత్తరం తీసుకుని ఆ ఉత్తరాన్ని తలగడ కింద పెట్టుకుంటున్నాడు. ఆ ఉత్తరాన్ని ఎవరి మీద కన్నా దయ్యం పడినప్పుడు పట్టుకెళ్ళి పెడుతున్నాడు. ఏంటంటే ఆ ఉత్తరం? ఏంటంటే ఆ ఉత్తరం? ఇదే ఆ ఉత్తరం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసిన తప్పుల కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన ఇక్కడ రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చిన పాపము కోసము మనము శిక్ష అనుభవించవలసింది పోయి మన తరపున రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారుగా యెషూవా మెస్సీయ వారు సిలువ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. చనిపోయాను ఆయన మన కోసం, నా కోసం, నేను చేసిన తలంపుల కోసం ఆయన ముళ్ళ మీద కిరీటం పెట్టబడింది. నా ఆలోచన అంత చెడ్డది. నేను చేసిన ఈ చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతులు ఏం చేశారండి? మేకులేసి కూర్చేశారు. నీ కాళ్ళతో చేసిన ఈ పనుల కోసం పరిగెట్టినందుకు, తప్పుడు పనులు చేయాలని పరిగెట్టినందుకు నా కాళ్ళకు వేయవలసిన మేకులు ఆయన కాళ్ళకే వేశారు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఎవరి కోసం అండి? ఎవరు? మన అతిక్రమములు, మన పాపాల కోసం అతను ఏం చేయబడ్డాడండి? గాయపరచబడ్డాడు. 40 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు మనం చేస్తున్న తప్పుల కోసం. చదువు. మన దోషములను బట్టి నల్లగొట్టబడ్డాడండి ఆయన. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు కలుగుతుందా లేదా? ఇంకా అలాగే ఉన్నామా? తమ్ముడు ఎవరో కాదండి, మనమే. అర్థమైందా మీకు? ఆ తమ్ముడు ఎవరో కాదు, మనమే. మనం ఏం చేస్తామంటే మనం తెలియకుండా చేసిన తప్పులకు యేసుక్రీస్తు ప్రభువారు శిక్షను అనుభవించాడు. మనం చేసిన పాపాలకు ఆయన మరణము పొందాడనమాట. అందుకని ఇక్కడ కయబ అనే ప్రధాన యాజకుడు ఏం చెప్తున్నాడంటే, మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుష్యుడు చనిపోవటం మీకు ఉపయుక్తము అని తెలియజేస్తా ఉన్నాడు. పరందరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తమ్ముడు చేసిన తప్పుకి మరి ఆ అన్న ఏం చేయాలండి? నిజానికి ఇగో తప్పు చేస్తుంది వాడే, వాడిని తీసుకెళ్ళి మీరేం చేస్తారో చేసుకోండి అని అప్పచెప్పలేదు. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంతేకాదు, మార్పు చెందడానికి తన యొక్క ప్రేమ లేఖను కూడా ఆ తమ్ముడికి అందించమని అధికారులకి ఆదేశించడం కూడా జరిగింది.
దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా తమ్ముళ్ళలాగే ఉందామా? అవే దొంగతనాలు, అవే అబద్ధాలు, అవే నరహత్యలు, అవే వ్యభిచార గుణాలు కలిగే ఉందామా? మార్పు చెందుదామా? మార్పు చెందుదామండి? మారతారా? అబద్ధాలు, బూతులు, ఏమండి, కొంటె మాటలు, అల్లరి మాటలు, అల్లరి చేష్టలు, ఇవన్నీ కూడా ఏ లక్షణాలు తెలుసండి? ఐగుప్తు లక్షణాలు. ఏ లక్షణాలండి? ఐగుప్తు లక్షణాలు. దాటిపోవటం అంటే ఏంటి? ఇంకా ఐగుప్తులోనే ఉందామా, లేకపోతే ఐగుప్తుని విడిచిపెడదామా? ఐగుప్తులోనే ఉందామా? ఇశ్రాయేలీయులు ఆ రాత్రే బయలుదేరి ఐగుప్తు నుంచి బయలుదేరిపోయారు. అక్కడ ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి చదవండి. 6వ వచనం నుంచి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగురా. చూడండి, పులిసింది ఏదైనా ఒక పిండిలో ఏదైనా పులిసింది ఉందనుకోండి, కొంచెం ఉంటే అది ఏమవుతుందండి? మొత్తం అంతటినీ కూడా పులి చేసి పెడతారు. అలాగే మనలో కూడా చెడ్డ ఆలోచనలు ఏమైనా కొంచెం ఉన్నాయనుకోండి, అవి మనము ఎదగకుండా, దేవునిలో నడవకుండా, పాపంలో పడిపోయేలాగా మన మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట. అందుకని ఏమన్నాడంటే పౌలు గారు, చదవండి, మీరు పులిపిండి లేనివారు గనుక. 7వ వచనం, మీలో పులిసినది ఏది లేదు కనుక, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై. చూడండి, క్రొత్త ముద్ద అవుటకై. ఈ క్రొత్త ముద్దలో పులిసింది ఏదైనా ఉంటుందా? ఉండదు. ఆలోచన చేయండి. తమ్ముడు ఆ ఉత్తరాన్ని చదివిన తమ్ముడు ఏం చేస్తాడండి? ఇక మీదట అన్న కోసం బ్రతకాలనుకుంటాడు. పరమతండ్రికి స్తోత్రం. వాడిగా నేను ఇంక చచ్చిపోయాను. ఏ రోజైతే మా అన్న నా కోసం చచ్చిపోయాడో ఆ రోజే నేను కూడా చచ్చిపోయాను. ఈ రోజు నుంచి నేను కాదు బ్రతికేది, మా అన్నే నాలో బ్రతుకుతాడు అనుకోవాలి. అలాగే ప్రియ సహోదరులారా, ఈ రోజు నుంచి మనం ఏం చేయబడాలంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు, యెషువా మెస్సియా వారు, మనం కాదు బ్రతికేది, మనం చచ్చిపోయాం. మన తరపున మనలో ఎవరు బ్రతకాలంటే ఆయన బ్రతకాలి. పరమతండ్రికి స్తోత్రం. అందుకని ఏమన్నాడంటే, చదవండి, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని. ఆ పాతదైన పులిపిండి అంటే ఏంటి? పులిపిండి, పులిసిపోయిన పిండి, పాత పులిసిపోయిన పిండి ఏంటంటే అది? చదవండి. తీసి పారవేయండి. అంతేగాక మెస్సియా అను మన పస్కా పశువు వధింపబడును. మన బైబిల్లో క్రీస్తు అని లేదు కదా, బైబిల్లో కూడా క్రీస్తు అని ఉంది, కానీ నేను మెస్సియా అని చదువుతున్నాను. అర్థమైందండి? రైట్. కనుక పాతదైన పులిపిండి అంటే ఏంటో చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. చూడండి, దుర్మార్గతయు. చూడండి, దుర్మార్గత. తమ్ముడు ఏ లక్షణాలతో అన్న చచ్చిపోవడానికి కారణమయ్యాడో అదే లక్షణము దుర్మార్గత, దుష్టత్వము. ఈ రెండు కూడా పులిసిన పిండిలండి. ఇక్కడ రొట్టె ఉంది, ఆ రొట్టె నిజానికి పులిసిన పిండితో తయారు చేసింది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది పులియని పిండితో తయారు చేసిన రొట్టె శ్రేష్టమైన రొట్టె. ఆ రొట్టె మరి ఆయన ఏమంటాడంటే, ఇది మీ కొరకు విలువబడుచున్న నా శరీరము, ఇది మీరు పంచుకొని తినండి. ఒకవేళ ఇది కనుక ఎవరైనా అయోగ్యముగా తింటే కనుక వాళ్ళు ఏమవుతారో తెలుసండి? ఎవరైనా అయోగ్యంగా ఆయన యొక్క బలను సమీపిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చివరికి మాట నుంచి ముగించేస్తున్నాను. 11వ అధ్యాయము 29వ వచనం.
27 నుంచి చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. ఇది ఎలా ఉంటుందంటే అండి, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఉంటుంది అనమాట. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి తప్పనిసరిగా, తీసుకోపోతే మనం చచ్చిపోయినా తిరిగి బ్రతకమంటే అయ్యగారు చెప్పారని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాలని చూస్తే మీకు యోగ్యం లేకుండా ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక దానివల్ల మీరు చచ్చిపోతారని రాస్తారు బైబిల్లో పౌలు గారు. అలా తీసుకుంటే చచ్చిపోతామంట. ఇంకేం చెప్పినట్టు చూడండి, చచ్చిపోవడమే కాదు ఆయన మరణంలో మనం కూడా పాపులమేనట. యేసును సిలువ వేయండి, యెషువను చంపండి అని అరిచారు కదా, వాళ్ళలో మనం కూడా ఒక్కలమేనంట. ఇంకేమన్నాడు చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోనవలెను. ప్రియసోదరులారా గమనించండి, మీలో ఏదైనా పులుసు ఉందేమో తీసేసుకుందాం. మీలో ఏదైనా పులుసుపోయిన ఆలోచనలు, ఇంకా నేను నా నోటితో బూతులే మాట్లాడాలి, ఇంకా నా నోటితో నేను ఎదుటి వాళ్ళని ఎప్పుడు చూసినా తిడతానే ఉండాలి, శపిస్తానే ఉండాలి, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో గొడవ పడుతూనే ఉండాలి ఆలోచనలు మీలో ఉంటే అది పులిసిన ఆలోచనలు. అవి ఇప్పుడే తీసేసుకోండి. ఈ బలను సమీపిస్తున్న లోపలనే తీసేసుకోండి. ఏమంటాడు చదవండి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగు, ప్రభు యొక్క శరీరమని వివేచింపక ఆలోచన చేయకుండా తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఒకవేళ కనుక మీలో ఎవరైనా నేను యోగ్యుని కాదు ప్రభువా, నేను యోగ్యుని కాదు, ఈసారికి నేను ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని నేను తినలేను త్రాగలేను అని మీరు అనుకున్నట్లయితే ఆగిపోండి. కానీ ఒక్కటి ఆలోచన చేయండి, ఇప్పుడైనా అవకాశం ఉంది, మార్పు చెందండి. అయ్యా ఇదిగో నేను ఇక తినను కాదు కానీ తింటాను, ఇక మీదట పాపం చేయను. వ్యభిచార స్త్రీతో యేసుప్రభువు ఏమన్నారండి, అమ్మా ఎవరు రాళ్ళు వేయలేదా నీ మీద, నేను కూడా వేయను, నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకోన్నాడా. ఏమన్నాడండి, ఇక మీదట పాపము చేయకము. వెంటనే ఆమె పాపాన్ని విడిచిపెట్టింది, యేసుప్రభువు వారిని వెంబడించింది. పరమతండ్రి స్తోత్రం. ఎవరైనా ఒకవేళ అలా చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తాగితే మాకేం సంబంధం లేదండి, అది మీకే సంబంధం. ఏమంటాడంటే ఆయన తనకు శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది చచ్చిపోతున్నారు. అటువంటి పరిస్థితి మీకు నాకు మనందరికీ రాకూడదండి. కాబట్టి ఒకవేళ అటువంటివి ఉంటే ఇక్కడే తీసేద్దాం, దాటిపోదాం. పస్కా అంటేనే దాటిపోవడం అర్థం. కాబట్టి ప్రియ సోదరులారా దాటిపోదాం. అటువంటి చెత్త ఆలోచనలు లేదా చెడ్డ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు అన్నింటిని విడిచిపెట్టి దాటిపోయి ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనలోనికి తీసుకుందాం. తండ్రి యొక్క కృపను మీ అందరికీ దయచేయుగాక. ఆమేన్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తమ్ముడు రాజేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా షాలోమ్ సార్, ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా తమ్ముడు అభిషేక్ గారికి వందనాలు. షాలోమ్. ఎంతమందికి వాక్యం అర్థమైంది? తండ్రి ఈరోజు రాత్రి నాతో మాట్లాడాడు. నిజంగా నేను ఈరోజు ఆ విధంగా నేను